వీలైనంత తొందరలో ఆయన పట్టుకుని డబ్బు రికవర్ చేసుకుందాం. ఆ క్యాంటీన్ ద్వారా అంచెలంచెలుగా ఎదగాలనుకున్నావు. నా వల్ల అంతా చెడిపోయింది కదా. అలాంటిదేం లేదయ్యా. అమ్మకి ఇలా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు. తను మీ ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలని అనుకుంటూ ఉంది. తనతో ఏం చెప్పగలను? మనం చేసిందే అన్న తప్పు. కోళ్ల పందెంలో వచ్చిన డబ్బు అందులోనే పెట్టి ఉండాల్సింది. అది వదిలేసి గొప్పగా క్యాంటీన్ పెట్టాలి, బార్ పెట్టాలనుకుంటే ఇలాగే సంకనాగిపోద్ది. ఇక మీదట నీతో కోడి పందాలు ఆడాలంటే ఎవడైనా భయపడతాడురా. అందరూ అలాగే అంటున్నారు కదన్నా. వాళ్ళు ఆ మాట కూడా అనకపోతే మనం ఎందుకు రంగస్వామిని కోళ్ల పందెం నుంచి ధైర్యం కొడతాం? రే, నీకు మందు ఎక్కువైనట్టుంది, బయలుదేరు. నిజం మాట్లాడితే నేను వెంటనే బయలుదేరి పొమ్మంటాడే. అరే, ఓవర్గా మాట్లాడితే బండ తీసుకుని బుర్ర బద్దలు కొడతా. బయలుదేరరా ముందు. నేనే ఓవర్గా మాట్లాడలేదు. రేయ్, ఇక మీదట ఎవరూ నోరు మెదపకూడదు. నేను అసలే డబ్బు పోయిందన్న బాధలో ఉన్నాను. నేనేం మాట్లాడానన్నా? ఆయన మాట్లాడదని చెప్పు. నువ్వు మాత్రం ఇలా మాట పెరిగిందంటే రేపు మీరే ఒకరితో ఒకరు పోటీ పడతారా? అదే నేను అనుపోతున్నాను. రేయ్, ఇంత మాట్లాడావు కదా, రా నువ్వు నేను తేల్చుకుందాం. వద్దన్నా. నీ ఆ భయం ఉంది కదా నీకు? భయం కాదన్నా, నువ్వు నా అన్నవి. అన్నని ఓడించారన్న చెడ్డ పేరు నాకెందుకు? నాతో పెట్టుకోకు. నే చెప్పేదేనండరా, కోడి పందాలు ఆడాలని నిర్ణయించుకున్నారు కదా. రేపు మీ పుంజల్ని ఇక్కడ తీసుకొచ్చి బరిలోకి దించి తెలుసుకోండి. అది వదిలేసి అగ్రిమెంట్ అని మాట్లాడారు. పందెం అగ్రిమెంటేనన్నా. ఇంత మాట్లాడుతున్నాడే, నాకెదురుగా పుంజిని తిప్పి గెలవమను. అప్పుడు ఒప్పుకుంటాను వీడి పెద్ద పుడింగ్ అని. సరే అన్నా, ఇంతగా ఆశపడుతున్నావుగా, చూసుకుందాం. ఆ దేవుడు మాకు దారి చూపించాడు అనుకున్నానే. నా కొడుకు దారి పడ్డాడు. ఇక నన్ను బాగా చూసుకుంటాడని ఎంతో ఆశపడ్డాను. నా తలరా తిట్టా రాసుంటే ఆడు కోడి పందాలను వదిలేసి ఎట్టా బాగుపడతాడు. చూడు, ఊరికే నచ్చపెట్టకమ్మా. కోడిని ఊరికే తిడుతూ ఉంటే అది పందెంలో గెలిచి మనకెలా లాభం తెచ్చిపెడుతుంది? అవును, అవి గెలిచే మనకు రోజు గంజిపోతున్నాయి. నీలాగే రోజు గంజి తాగడానికి మాత్రమే నన్ను బతకమంటావా? నేను గొప్పోడిని కావాలనుకుంటున్నాను. మాట్లాడకరా, నువ్వు గొప్పోడు కావడానికి కోడి పందాలే కావాలా? చేతుల్లో డబ్బున్నప్పుడే ఇంటి నడిపించవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఎన్ని మాట్లాడినా పడుతున్నాం కదా. ఇట్టా ఎగిరే ఓడివి ముందు ఆ పని కదా చేసి ఉండాలి. ఇప్పుడేమంటా? నీకు ఇల్లు కావాలి అంతేగా? ముందు అగ్రిమెంట్ పూర్తిగానే, ఆ తర్వాత ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేస్తాను. ఏదో ఇంటికి వెళ్ళడానిక ఇన్నేళ్లు మన ఇంటి చుట్టుపక్కలే అద్దుకుంటున్నావు. నాయన లింగం, ఈ ఇల్లు మీ నాన్నకాల నాన్న ఇచ్చాడురా. మాకు పెళ్ళయి మేము అందులోనే కాపురం చేసి నిన్ను కన్నాం. ఆయన నన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆ ఈదులో మనీ లేరా పెద్దిల్లు. అప్పుడు నన్ను అందరూ పెద్దింటి కోళ్ళు అనేవారు. సోది కాపమ్మా, చిరాకేస్తోంది. ఆయన బయటికి వెళ్లేటప్పుడు అంతా నేను భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేవారు. నాయన లింగం, నీకు అదంతా జ్ఞాపకం లేదురా? ఆ దరిద్రం అంతా గుర్తుకు రాకూడదనేగా ఈ ఇల్లే వద్దంటున్నాను. నాకంటూ ఏం చేశాడు నీ మొగుడు? వాళ్ళ అబ్బ సంపాదించిన డబ్బు కూడా తాగుళ్ళకి ముండలకి తగిలేసి నిన్ను విధిని పడేశాడు. తండ్రనేవాడు పెళ్ళం పక్కలో పడుకుని బిడ్డల కంటే మాత్రం సరిపోదు. ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు చేపట్టుకుని తీసుకెళ్లి ఇదేరా లోకం అని చూపిస్తాడే, ఆడు తండ్రి అంటే. ఈ కోళ్ల పందాలయ్యి ఇక నీకు వద్దురా. వీటి వల్లే కదా ఎప్పుడు ఆయన ఇల్లే గతని పడుంటున్నావు. ఇంకే పనికి పోను. ఇంతటితో నీ మాటలు ఆపలేదో నీ గొంతు పిసికేస్తాను. నేను చెప్పేది ఇప్పుడు నీకు అర్థం కాదు. అమ్మే కావాలనుకుంటే ఇంతటితో ఈ కోళ్ల పందాలను వదిలేయాలరా. అన్నా, ఏంట్రా? లింగం అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పాడన్నా. ఏ? అమ్మ చనిపోయిందన్నా. నాయనా లింగం, బాధపడుకు నాయనా. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. చాలాసేపు నాకేసే చూస్తూ ఉంది. తనకు తెలిసిపోయినట్టుందయ్యా. ఇస్తామని పంపించావా? పంపించండి రా. మాలిటివరా.
సావింటికి వచ్చినట్టు వస్తున్నాడా ఏదో పెళ్లికి వచ్చినట్టు వస్తున్నాడు. వెంకీ చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేకపోయానన్నా. 15వ తారీఖున అగ్రిమెంట్ వేయాలని నువ్వేం పట్టుపట్టొద్దు రోయ్. ఏంటన్నా? ఓ విధంగా ఆలోచించి చూస్తే అనుకోకుండా జరిగేవే మానవ జీవితంలో ఎక్కువ. నిన్న మీ ఇద్దరు గొడవ పడ్డారు, ఇప్పుడు కోడి పందాలు కూడా పోటీ పడ్డారంటే తర్వాత గొడవలు పెద్దవి అయిపోతాయరా. అలా జరగకూడదనే ఇప్పుడు ఇలా జరిగింది. అనుకున్నట్టుగానే అగ్రిమెంట్ జరిగి ఒకవేళ నువ్వు ఓడిపోతే ఈ అవమానం నీకేగా. నేనెందుకు ఓడిపోతానన్నా? 10 ఏళ్ల వయసు నుంచి కోడి పుంజుల లోకం అనుకుని పెరిగిన వాడిని నేను. ఏ పుంజులు తిప్పి ఎలా గెలవాలో తెలీదా నాకు? నువ్వు ఈ పందేలేగాక బార్లు గీర్లను తిరుగుతున్నావు. ఆడు నాతోనే ఉంటూ ఈ కోళ్ల గురించి బాగా తెలుసుకున్నాడు. ఆడిని కోడి పందాలో ఓడించడం అంత తేలిక కాదురా. అది చూద్దామన్నా. నువ్వు ఇంకా ఐస్కోసం పంపించాడట. చెప్పిన టైంకి చెప్పిన చోట పందెం జరగాల్సిందే. లోపల బా. అంత దమ్ము లేదంటే నాతో ఎందుకు సవాల్ ఇస్తాడు? సరే అన్నా, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. కానీ రేపు నీకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అప్పుడు నేను నువ్వు మాట్లాడినట్టే మాట్లాడతాను. వెంకీ ఆ. ఇంటికి రా, భోజనం తీసుకొద్దు గాని. ఆ. బావా పెన్ని అన్నం ఉని పెడతానంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అమ్మ బతుకున్నంత వరకు ఆవిడ విలువేంటో నాకు అసలు తెలియలేదు. రాత్రి 2-3 గంటల ఇంటికి వచ్చేవాడిని. నిద్ర మత్తుతో లేచి నాకు కంచంలో అన్నం పెట్టించేది. నేను తింటుంటే కూర్చొని అలాగే చూస్తూ ఉండేది. అలా నా కోసం ఎదురు చూడడానికి ఇంకెవరున్నారు? చూడు, నేను ఎక్కువగా తాగుతుంటానని, నా ఆరోగ్యం పాడవుతుందని వారంలో 2 రోజులు నాకు ఆకుకూర వండి పెట్టేది. సడన్ గా అమ్మ పిలిచినట్టు అనిపించింది. అన్ని చోట్ల మా అమ్మ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంత చిన్నింట్లో అమ్మ జ్ఞాపకాలు ఎంతగా వేధిస్తున్నాయే, అంత పెద్ద ఇంట్లో 4 జ్ఞాపకాలు అమ్మని ఎంతగా వేధించుంటా. చేతిలో డబ్బున్నప్పుడే ఇంటిని తాకట్టు నుంచి విడిపించుండాల్సిందే. ఎంతో సంతోషించేది. సాయంత్రం లోపు నా జీవితమే తలకిందులైపోయింది. ఎందుకు ఇలా జరిగింది? నిన్న రాత్రి అమ్మని తిట్టి కొట్టడానికి చేయి కూడా ఎత్తాను. అమ్మా, నేను చేసినవన్నీ తప్పులే, ఇంకిప్పుడు అలా చేయడు, నన్ను క్షమించమ్మా అని అడగాలనుంది. ఇక నేను ఎవరితో చెప్పను. మా అమ్మతో చెప్పాలన్నా ఇక చెప్పడం కుదరదే. ఐ నో, ప్లీజ్. నీకెవరో లేరని అనుకోకు. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను.
ఏంటే దుర్గా లైన్ లో ఉన్నాడు. అన్నా చెప్పు దుర్గా, ఆ కంత్రి నా కొడుకు మందెట్టాడు ఏంటో నువ్వు అనేది? మొత్తం కోళ్ళని చచ్చిపడున్నాయి. చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నా. నీ ఇంటికొచ్చి ఎవడ ఇసం పెడతాడో? కుక్కలేం అరవలేదా? లేదన్నా, పడుకుని పొద్దున్నే లెచ్చొస్తే పుంజులన్నీ చచ్చిపడున్నాయి. అయితే ఎవరో బాగా తెలిసినోళ్ళు ఇంటికి తరచు వచ్చిపోయేవాళ్ళు ఈ పని చేస్తుంటారా? ఎవరు ఏంటన్నా? ఎవరు అంటే లింగమే చేశాడంటావా? లుచ్చా నా కొడుకే చేస్తుంటాడు. నీకు నా పరిస్థితి వస్తుందన్నాడు, వచ్చేలా చేశాడు. నీ బొక్కలతో ఇచ్చి చప్పకుండా అరే వదిలిపెట్టే. ఏమున్నా సరే మనం మాట్లాడుకుందాం. అనవసరంగా పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు. ఆడి కోసం నువ్వు ఎంతో చేసావురా. నీకు లేనిదా ఆయన చంపే హక్కు కూడా ఉందిరా నీకు. ఏవయ్యా? పోతే ఏందయ్యా అట్ట మాట్లాడతావు? వాడు మన లింగమయ్యా. వాడికి ఏదైనా నువ్వు తట్టుకోలేవా? ఎప్పుడు ఆడు గురించి ఆలోచిస్తావా? ఏందయ్యా అదోలా మాట్లాడుతున్నావు? నా పక్కలో పడుకున్నప్పుడు కూడా ఆడు గురించే మాట్లాడతావు. ఒకవేళ ఆడుతో పడుకున్నందువల్ల ఇలా మాట్లాడుతున్నావా? ఏయ్, మమ్మల్ని ఆదృష్టతోనే చూసేవాడు నువ్వు. నీ గొంతు కోసి పడేస్తాను. అరవద్దు. ఏమైంది నీకు? నీకోసమే కదయ్యా నన్ను పట్టుకుని ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఊరికే పిచ్చెక్కిందలా అరవకో. ఏయ్, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. చంపి పారేస్తాను. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. ఏయ్, ఏయ్, ఏమిటైతే? ఏయ్, ఆగు. ఏయ్, లోపలికెళ్ళు. నీకే చెప్పేది. లోపలికెళ్ళు. నువ్వు పదమ్మా, మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడికి పోతావే? What's wrong with you? Why do you do this to yourself? He's got nothing to do with our family. But Dad, you only tried to get his business You said that he's your friend. That's why I did that. That doesn't mean you can... Dad, he's got nobody now. I'm all he has. And I'm sure I'll be happy with him. You can't, child. Right now you're not able to see it. You can never be happy with him. Look, I didn't want you to look a fool in front of all my friends. అయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంది. అరువు పోతుందట్రా. సార్ మా ఇంట్లో ఆడోళ్ళేరా, తప్పుగా మాట్లాడకండి సార్. ఏం చూస్తున్నారు? వెళ్ళండి. వాళ్ళకి విషయం పెట్టి చంపించాలక నాకేం తెలియదు సార్. ఏం తెలీదా? స్టేషన్ రారా, తెలిసేటట్టు చేస్తాను. సార్ సారా నేనే వస్తాను సార్. సార్ అందరూ నన్ను చూస్తున్నారు సార్. సార్ మీరేమిటో నాకు అర్థం కావట్లేదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. స్టేషన్కే కదా సార్. మీరు వెళ్ళాలి సార్. నేను వెనకాలే వస్తాను సార్. సార్ ఆ అమ్మాయికి మార్చిపోతాను సార్. సార్ ఇలా ముక్కు మొహం తిరిగినోడి దగ్గర తిరిగిన చోట అంబో వదిలేసేలేడని బాధగా ఉందా? అలాంటిదేం లేదు. మీ గురించి చాలా చెప్పాడు. నా గురించా? నా పెళ్ళం గురించి చెప్పుంటాడు. ఆడికి అదంటే చాలా ఇష్టం. నిద్రపోయే టైం తప్ప మిగతా టైం అంతా ఇక్కడే ఉంటాడు. నేను ఎక్కడికైనా బయటూరు వెళ్తే దానికి తోడుగా ఇక్కడే పడుకుంటాడు. చూసావా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చి నీకు గుక్కడి కాపీ నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను. అది కోపంతో వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది. అది నాకంటే 28 ఏళ్ళు చిన్నదే. తను ఎంతో ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకుంది. కానీ కాపురం చేయడానికి మనసులో ఉన్న లవ్ మాత్రం సరిపోదు కదా. నేనెంత ప్రేమగా చూసుకున్నా, దానికి కావలసినవన్నీ సమకూర్చినా దాని వయసుకో తోడు కావాల్సి వచ్చిందనుకుంటా. ఆ లింగంగాడు ఎప్పుడూ దాని కళ్ళ ముందే ఉండేవాడు. ఆ రోజు నేనే నా కళ్ళతో. అది లేకపోతే నాకు అసలు జీవితమే లేదు. నిన్ను బతిమాలుకుంటున్నాను, ఆ లింగంగాడిని తీసుకున్నట్టేనే వెళ్ళిపోమ్మా. నీ తండ్రి లాంటి అడుగుతున్నాను, వెళ్ళిపోమ్మా. ఇకనైనా నన్ను ప్రశాంతంగా ఉండదు. అదే నీకు మంచిది. చివరి రోజుల్లోనైనా నా పెళ్ళం నాతో ఉంటుంది. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. I've seen a lot of our girls run away with other boys. I tell you, sweetheart,
None of them are happy. It is two different worlds, Irene. It could never become one. Why on earth him, Irene? Why not him, What's Dad? wrong with you? Why do you do this to yourself? He's got nothing to do with our family. ముందు అతను కేసు వాపస్ తీసుకోమని తర్వాత నేను మాట్లాడతాను. జాగ్రత్త సరేనా జాగ్రత్తగా దిగు. తిన్నగా ఇంటికి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? మిగతా విషయాలు నేను చూసుకుంటా. అట్టగా అన్నా. బాగా కొట్టారంటరా? లేదు, నడుం దగ్గర కొంచెం నొప్పిగా ఉంది. ముందు అయ్య దగ్గరికి వెళ్దాం.